వైసీపీకి గుడ్ బై చెప్పనున్న ఎంపీ వేమిరెడ్డి. భార్య ప్రశాంతిరెడ్డికి సిటీ టికెట్ ఇవ్వకపోవడంతో అలక. అభ్యర్థి ఖరారుపై తనతో చర్చించలేదని ఆవేదన. కనీస గౌరవం లేకుండా చేశారని ఆరోపణ. త్వరలో తెలుగుదేశం గూటికి చేరనున్న వేమిరెడ్డి. అనుకున్నదే అయింది, ఊహించిందే జరిగింది. రాజ్యసభ సభ్యులు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే ఆయన సైకిల్ ఎక్కనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఈ వార్తతో వేమిరెడ్డి 2 రోజుల అజ్ఞాతవాసం వీడినట్లయింది. నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను నర్సారావుపేట ఎంపీ స్థానానికి బదిలీ చేయడంతో ఆ సీటు కోసం వేమిరెడ్డి ప్రయత్నించారు. తన సతీమణి ప్రశాంతిరెడ్డికి టికెట్ ఇవ్వాలని అభ్యర్థించారు. అప్పటికే ఆయనకు వైసీపీ హైకమాండ్ నెల్లూరు లోక్సభ ఎంపీ టికెట్ ను కన్ఫర్మ్ చేసింది. ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇచ్చే సంస్కృతి వైసీపీలో లేదని వేమిరెడ్డి విజ్ఞప్తిని అధిష్టానం తోసిపుచ్చింది. ఆ తర్వాత నెల్లూరు సిటీ స్థానానికి డిప్యూటీ మేయర్ ఖలీల్ను ఖరారు చేస్తూ జాబితా విడుదల చేసింది. దీంతో వేమిరెడ్డి తీవ్రంగా నొచ్చుకున్నారు. కనీసం అభ్యర్థి ఖరారు చేసే సమయంలోనూ తనతో చర్చించలేదని, ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మనస్తాపానికి గురయ్యారు. జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉన్న తనకు పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ వాపోయారు. ఈ పరిణామాలతో వైసీపీ తీరుపై అసంతృప్తి చెందిన వీపీఆర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా అందిన సమాచారం మేరకు ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. త్వరలో పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. చంద్రబాబు, లోకేష్లతో భేటీ అయ్యి కార్యాచరణ రూపొందించుకుంటారని వేమిరెడ్డి సన్నిహితులు చెబుతున్నారు.